మనందరం ఒక పెద్ద కుటుంబం. సమస్యలు మనకు ఉంటాయి. ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు అవుతాయి. చెప్పండి, చర్చిద్దాం. ఎమ్మెల్యేగా రవి అన్న ఉన్నాడు. ఏకంగా ఇక్కడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొనకల నారాయణ గారు ఉన్నారు. పార్టీ అబ్జర్వర్ ఉన్నారు. ఇంకా జోనల్ కోఆర్డినేటర్ రాజు గారు ఉన్నారు. పల్లా శ్రీనన్ ఉన్నాడు. నేను ఉన్నా. మనం ఆడుకోవాలి, చర్చించుకోవాలి. లోకేష్ కి తేలిక పార్టీ లోపలని భలే ఉన్నారు. జగన్ గారితో నేను ఎంత పోరాడానో దానికన్నా 3 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. కొల్లు రవి నాకు తెలుసు. ప్రతి పాలిట్ బ్యూరో మీటింగ్ లో నాకే ఎక్కువ అక్షంతలు పడతాయి. ఏదో కలబెడతా ఉంటా. మహానాడు కడపలో పెట్టాలన్నప్పుడు చాలా మంది అన్నారు, ఎందుకు ఊకేంది, ఒక విశాఖపట్నమో విజయవాడనో తిరుపతి చాలు కదా అంటే, లేదు, పార్టీ విధానం మారాలి. ప్రతి సంవత్సరం కొత్త జిల్లాల్లో మన మీటింగ్లు పెట్టాలి. పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియాలి. అక్కడ అందరికీ ప్రజలు కూడా తెలియాలి. కార్యకర్తలు కూడా మొత్తం రాష్ట్రం చూడాలి అనే ఆలోచనతో చెప్పా. కానీ ఒప్పించడానికి నాకు టైం పట్టింది. బాబు గారు ఒప్పుకున్నారు. అదే ఆయన గొప్పతనం. కానీ ఒక్కదాని చేయాలంటే ఎంత కష్టపడాలో నేను స్వయంగా చూస్తున్నాను. మనం ఆడుకుందాం, చర్చించుకుందాం, కానీ 4 గోడల మధ్యనే. అది నాకు ముఖ్యం. నేను అనేక విషయాల్లో బాబు గారితో చర్చించా. కొన్ని విషయాల్లో నేను ఏకీభవించబోవచ్చు. కానీ బాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత శిరసు వంచి నాకు నచ్చపోయిన నిర్ణయమైనా అమలు చేస్తాను. ఎందుకంటే అది పార్టీ విధానం. అందుకే మీరు చూడండి, ఎప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 12 సంవత్సరాలు అయింది. ఏనాడైనా బాబు గారు లోకేష్ కి గొడవ జరిగిందని ఎవరన్నా అనగలుగుతారా? సాక్షి తప్ప. ఆఫ్ కోర్స్ ఆ బులుగు మీడియా ఉంది కదా, ఎప్పుడు రాస్తాడు, ఎప్పుడు ఉండదు. కారణం ఏంటంటే పద్ధతి ప్రకారం మనం నడుద్దాం. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత కూడా పార్టీ పైన ఉందని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను.